హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం అమ్మ చేతి చేపల పులుసు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారు కదా ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారండి. ఎందుకు అలా చెప్తున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి ఫిష్ కర్రీ ఎప్పుడు తినలేదండి. ఫ్రై అయితే తిన్నాను, పులుసు అయితే ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం తిన్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నా మాటల్లో ఎందుకు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫిష్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్ అండ్ నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది స్కిప్ అయిపోయింది, అప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్. సో అందుకైతే చెప్తున్నానండి. నిమ్మరసం అండ్ సాల్ట్ వేసి అయితే వైట్ వాటర్ వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలండి. వాటర్ అనేది తెల్లగా వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలి. చూసారా చేపల పొట్టు ఎలా ఉందో? మనం బయట నుంచి కట్ చేయించుకొని వస్తే అలానే ఉంటుంది. కాబట్టి ఆ పొట్టు అనేది ఎక్కడన్నా ఉంటే తీసి మరీ క్లీన్ చేసుకోవాలి. మనం కర్రీ చేసినప్పుడు కూడా టేస్ట్ అంత మంచిగా ఉండదండి. అది పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. అండ్ అలాగే చేప ముక్కలకి ఎక్కడన్నా ఉండా కూడా తీసి పడేయాలి. ఏంటి కొంచెం ఓవర్ అయిందని చూస్తున్నారా? గట్లనే ఉంటుంది, ఎందుకంటే వీడియో సాగదీస్తున్నా కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకైతే అందులో ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలండి. బాగా ఎందుకు కలుపుకోవాలంటే, ఇలా ఉప్పు కారం పట్టిస్తేనే ముక్క అనేది టేస్ట్ వస్తుందండి. అందులో మనం తగినంత వేయాలి. ఎవరు ఎంతెంత తింటారో అంత వేసుకోవాలి. కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు. నాకు తెలిసి ఇలా ఫిష్ కర్రీ, నాన్ వెజెస్ వాటిలలో అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలనుకుంటున్నాను. బాగా రబ్ చేసి బాగా పట్టించాలండి. అలాగే అల్లం వెల్లుల్లి మేమైతే ఎప్పటికప్పుడే నూరుకొని వేసుకుంటామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఫ్రైకి అయితే పక్కకు పెట్టేశాను అనమాట. అలాగే తగినంత చింతపండు అయితే తీసుకోవాలండి. పులుపు ఎంత తింటారో దానికి తగ్గట్టు తీసుకోవాలండి. ఇప్పుడైతే మసాలాలు, అందులో లవంగాలు, మిరియాలు, ఇలాచి ఈ మూడైతే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాకు గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇండక్షన్ స్టవ్ మీద అయితే చేస్తున్నామండి. అది తక్కువలోనే పెట్టి చేస్తున్నాను. అవి కంప్లీట్ అయిపోయాక చెక్క అండ్ ధనియాలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ధనియాల పొడి ఆల్మోస్ట్ ఉంటే ఏం కాదు, లేకపోతే మళ్ళీ గ్రైండ్ చేసుకోవడానికని చెప్తున్నా. ఇదంతా అవసరం లేదు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బట్ నేను అందులో ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను అంతే. అండ్ జీలకర్ర కూడా అందులోనే వేసామండి. ఈ కర్రీ మొత్తం నేను చేసింది కాదండి, నేను జస్ట్ కెమెరామెన్ మాత్రమే. అక్కడ కుకింగ్ మొత్తం మా అమ్మాయి చేశారు. చేపల పులుసులోకి ఇవి ఉంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే గసగసాల లేనిది చేపల పులుసు టేస్టే ఉండదు, నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూస్తున్నా, గసగసాల లేనిది అసలు మా అమ్మ చేపల కూరే ఉండదు. అది తగినంతనే తీసుకోవాలండి, ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామంటే, మిరియాలు, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, ధనియాలు, చెక్క, గసగసాలు. ఇంకేమైనా మిస్ అయితే వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం అయితే ఇలా నూరుకుంటామండి. ఎప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే ఎవరు చూడలేదు, ప్లీజ్ ఆ వీడియో చూడండి. అండ్ అలాగే ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే తీసుకోవాలండి. అది మనం తీసుకునే చేపల క్వాంటిటీ పట్టి ఉంటుంది ఎంత ఆనియన్ తీసుకోవాలనేది. దాన్ని అయితే కొంతమంది కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద అయితే కాలుస్తారండి. ఇక మనకు కట్టెల పొయ్యి లేదు కాబట్టి వీటిని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా అయితే కట్ చేసి ఆయిల్ లేకుండా ఇలా అయితే ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం కాల్చిన స్మెల్ వస్తే ఫిష్ కర్రీలోకి బాగుంటుందంట. కట్టెల పొయ్యిలో లోపల రవ్వల మీద వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందని అన్నారమ్మ. బట్ మనకు లేదు కదా, గ్యాస్ ఉంటే గ్యాస్ మీదన్నా కాల్చేదాన్ని. గ్యాస్ కూడా అయిపోయింది. మీకోసం ఈ వీడియో ఇంత కష్టపడి తీశాను. మీరు ఏం చేయాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయాలి. అలాగే లైక్ ఇవ్వాలి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నేను సపోర్ట్ చేస్తున్నా అన్న వాళ్ళు వీడియోని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? దీని అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఏమేమి కావాలంటే, ఫిష్ని ఆల్రెడీ మనం సిద్ధం చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు అండ్ మనం తీసుకున్న మసాలాలు. ఇప్పుడైతే అందులో తగినంత ఆయిల్ అనేది కాదండి, కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఆనియన్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ తీసుకొని పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసేయాలి. ఇక గ్యాస్ మీద చేస్తే మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఇక తక్కువనే పెట్టినాం అనమాట. ఇండక్షన్ స్టవ్ కాబట్టి తక్కువనే పెట్టి చేస్తున్నాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చేసేది కొంచెం డిఫరెంట్గా చేసేదాన్ని. ఇలా ట్రై చేస్తే ఇలా టేస్ట్ అయితే బాగుంది. చెప్తున్నా కదా, నేను చేసే కంటే అమ్మ చేసిన విధానమే చాలా బాగుంది. అది కొంచెం కలర్ చేంజ్ కాగానే, ఆనియన్ అనేది కలర్ చేంజ్ కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయాలండి. ఫ్రెండ్స్ ప్లీజ్
స్కిప్ చేయమాకండి, మధ్య మధ్యలో చెప్తూనే ఉంటా, భరించాలి ఇంకా అంతే. ఇక అలాగే సాల్ట్, తగినంత సాల్ట్ అండ్ పసుపు కూడా వేయాలి. మనం అక్కడ పసుపు అయితే కలపలేదండి, సాల్ట్ కలిపాం. సాల్ట్ ఆల్రెడీ కలిపాం కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకోవాలండి. మనం ముక్కలకి ఆల్రెడీ సాల్ట్ పట్టించాం కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకోవాలి. అండ్ అలాగే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, దాన్ని అయితే 3 టైమ్స్ వేయాలండి. 3 టైమ్స్ ఎలా వేయాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే తాలింపులో కొంచెం అయితే వేసామండి, లైట్గా ఒక 2 స్పూన్స్ ఉంటాయి అనుకుంటా, లైట్గా వేసేసాము. అవి మొత్తం ఫ్రై అయిపోయాక మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసేయాలండి. మాకైతే ఈ కర్రీ పట్టడానికి 1.5 అవర్ పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసింది ఇండక్షన్ స్టవ్ మీద, గ్యాస్ మీద చేసి ఉంటే మినిమం ఒక 45 మినిట్స్ పట్టుంటుంది, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేప ముక్కలు వేసాక వాటిని పైకి కిందికి అల్లం పేస్ట్ అండ్ అలాగే ఆనియన్ పేస్ట్ అంతా మసాలాలన్నీ పట్టాలి కాబట్టి పైకి కిందికి అయితే ఒక 2 టైమ్స్ అయితే కలుపుకోవాలండి. అలా అని బాగా రుబ్బుకోవాలని అయితే చెప్పను, ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఏ ముక్కకు ఆ ముక్క పట్టుకొని పట్టే వరకు అయితే కలుపుకోవాలండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం చింతపండు అంటే ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలండి. మళ్ళీ మధ్య మధ్యలో వెంటనే వేసి వాటర్ పోయకండి, పోసేసి నీ వాసన వచ్చింది కదా అనేసి నాకైతే చెప్పొద్దు. ఒక 10 మినిట్స్ అయితే గ్యాప్ ఇవ్వాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాప్ ఇవ్వాలి. చింతపండు వాటర్ అయితే పోసేయాలండి, చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, కలుపుకొని పెట్టుకొని వాటర్ అయితే పోసేయాలి. అలాగే ఇప్పుడు సెకండ్ టైం అనమాట మసాలాలు వేసింది, మనం సెకండ్ టైం వేసి మనం తగినంత సూప్ అయితే వేసుకోవాలి. మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏందనేది చూసుకొని తగినంత సూప్ అయితే వేసుకోవాలండి, ముక్కలకి తగినంత సూప్ వేసుకోవాలి. ఇవి వచ్చేసి ఫ్రై కానీ పక్క పెట్టేశాను అనమాట, మా హస్బెండ్కి ఫ్రై అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే తగినంత వాటర్ పోసాం కదండి, అది లో ఫ్లేమ్లో ఉండాలండి. ఫిష్ కర్రీ అనేది లో ఫ్లేమ్లోనే కావాలి. అలాగే కొత్తిమీర కూడా వేసామండి, కొత్తిమీర ఇప్పుడు ఒక్కసారి వేయాలి, లాస్ట్లో ఒక్కసారి వేయాలండి. ఇప్పుడు వేస్తే ఏంటంటే చారు మరుగుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీరకు ఉన్న రసం అంతా ఫిష్ ముక్కలకు పడుతుంది కాబట్టి ఇప్పుడు వేసారంట, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేశారు అంటే నేను అమ్మని అడిగాను, అడిగితేనే అమ్మ చెప్పింది ఇప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది అని అన్నారు. అది మీకు చెప్పాలి కదా, మరి చెప్పకపోతే ఎలా ఉంటుంది, అందుకే మీతో చెప్తున్నా ఫ్రెండ్స్. నిజంగా మీతో ఒక విషయం చెప్పాలి అంటే చేపల పులుసు ఇలా మరిగేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అదే మీరు అనుకోవచ్చు, మీ అమ్మే కదా చేసింది, మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లో లేరా, ఎప్పుడు తినలేదా అని అంటారు కావచ్చు, అందుకే చెప్తున్నా. నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదండి, మా అమ్మ చేపల పులుసు ఇంత బాగా చేస్తుందని నాకైతే తెలియదు. అంటూ ఉంటారు మా అన్నయ్య వాళ్ళు, బాగుంటుంది మంచిగా ఉంటుంది అమ్మ మస్తు చేస్తుంది అని అంటారు. బట్ నేను అంత పట్టించుకునేదాన్ని కాదు, అవి చూస్తుంటేనే నాకు అసలు ఎట్లనో అనిపించేది. అది కాకుండా చేపలు హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకైతే ఇప్పటి నుంచి అలవాటు చేయండి. నేను చేపలంటే చిన్నప్పుడైతే అసలు దగ్గర కూడా రానిచ్చేదాన్ని కాదు, ఎందుకో నా వీడియో కోసం, నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను తినాల్సి వచ్చింది. అసలు నిజంగా నేను తింటా అని కూడా అనుకోలేదు, తింటే హెల్త్కి చాలా మంచిదంట అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మసాలాలు ఉన్నాయి కదండి, ఆ మసాలాలు అంటే లాస్ట్ థర్డ్ టైం అనమాట. నేను వీడియోలో ఫస్ట్ చెప్పాను కదండి 3 టైమ్స్ అయితే మసాలాలు వేయాలని చెప్పాను కదా, ఇది థర్డ్ టైం లాస్ట్ అనమాట. ఉన్న మసాలా మొత్తం వేసేసి అలాగే కొత్తిమీర కూడా పైనుంచి కొద్దిగా చల్లేసేయాలి. చేశాక ఒక 2-3 మినిట్స్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. నిజం చెప్పాలంటే ఫిష్ కర్రీ నైట్ చేసుకొని మార్నింగ్ తింటే టేస్ట్ బాగుంటుందంటండి కదా, అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమో మాకైతే తెలీదు అంటూ ఉంటారు, విన్నా. చేపల ముక్క చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకలా చెప్తున్నానంటే ముక్క ఉడికిపోయాక మనం గంటతో ఇలా ఇలా అంటేనే పోతుంది. నేను చాలాసార్లు ట్రై చేసిన కాబట్టి అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇలా తీస్తారండి. నేనైతే గిన్నెని ఇలా ఇలా ఊపేదాన్ని, అమ్మ అయితే గంటతోట తీశారు కానీ ఇంత ముక్క కూడా చెదరలేదండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక చూసారు కదా వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా అయితే ఉంది. ఇలా తీసేసి దాన్ని నిదానంగా ఇలా రివర్స్ వేయాలి, అప్పుడే ముక్క అనేది మంచిగా ఉడకాలి. చేపలంటే చేప ముక్క మొత్తం ఉడికాక ఆ సూప్ అనేది బయటకు వస్తేనే సూప్ టేస్ట్ బాగుంటుందండి. ఇదంతా కావాలి అంటే మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, గ్యాస్ లో ఫ్లేమ్లోనే పెట్టి చేస్తేనే చేపల కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అది కాకుండా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు, చాలా బాగుంటుందంట కట్టెల పొయ్యి మీద చేస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు కట్టెల పొయ్యికి ఎక్కడ పోవాలి తల్లి అని అంటారేమో, సరే అదంతా వద్దులేండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గ్యాస్ మీద అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో పిల్లలకైతే ఫిష్ కర్రీ తినిపించడం అయితే నేర్పించండి అండి. చిన్నప్పటి నుంచే చేపల కూర తినాలి అండ్ ఫిష్ అలవాటు చేయండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తినలేదు అండ్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా తినలేదండి. తింటే హెల్త్కి చాలా మంచిది, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి. కొంతమంది పిల్లలు నచ్చరు, బట్ తినిపించాలి, చిన్నప్పుడే తినిపించాలి. పెద్దయ్యాక తినండి అంటే నాలా ఉంటుంది కదా, అందుకే చిన్నప్పుడే పిల్లలకి చేపల కూర అనేది తినడం నేర్పించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి అండ్ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి.
ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. హై పాయింట్స్ ఉంటే ఒక్క ఐడికి వచ్చేసి 3000 హై పాయింట్స్ వస్తాయండి. 3000 ఇవ్వకపోయినా కూడా జస్ట్ 1000 అన్నా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారానే నేను నా ఛానల్ ఇంతవరకు వచ్చింది. మరింత సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అండ్ అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరికి మీకోసమే ఫిష్ కర్రీ మీరు కూడా సిద్ధం చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరి ఇప్పుడైతే నేను తింటున్నా. టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇంకా ఎందుకు నేను చెప్పడం, మీరు కూడా చేసుకుంటారు కదా. Bye bye.